అందరికీ నమస్కారం. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసినా కానీ చాలామంది కూర చాలా తక్కువ కలుపుకొని తింటూ ఉంటారు. అయితే ఎక్కువ స్పైసీగా లేకుండా ఎంతో రుచిగా ఉండి ఎక్కువ కూర తినగలిగేలా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినడం కోసం చాలా సింపుల్గా చిటికెలో చేసుకోగలిగే పాలకూర తాలింపు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకొని కాగిన తర్వాత 2 ఎండుమిర్చిలను కట్ చేసిన ముక్కలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఈ కూరకి ఆవాలు అంతగా బాగుండవు కాబట్టి నేను వేయట్లేదు. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ చక్కగా వేగే వరకు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు, తినే కారానికి తగ్గట్టు 4-5 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి ఇవి కొంచెం మెత్తగా మగ్గే వరకు కలుపుతూ వేయించుకోవాలి. సాధారణంగా ఆకుకూరల్లో ఉప్పు కారాలు ఎక్కువ పట్టవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే ఈ కూర మా ఇంట్లో ఎక్కువగా గ్రీన్ కలర్లో ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను కారం ఏమీ వేయట్లేదు. ఇందులో వచ్చే కారం అంతా కేవలం పచ్చిమిర్చీలు ఎండుమిర్చీల నుంచే వస్తుంది. ఉల్లిపాయలు మరీ ఎర్రగా అయ్యే వరకు వేయించకుండా కొంచెం మగ్గిన తర్వాత మనం చక్కగా కడిగి క్లీన్ చేసుకొని సన్నగా తరుక్కున్న పాలకూరని ఇందులో వేసుకోవాలి. ఈ పాలకూర దాదాపు 1/2 కిలో వరకు ఉంటుంది. ఇక్కడ నేను 3 పెద్ద సైజు పాలకూర కట్టల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా మంట హై ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఈ కూర మగ్గడం కోసం మూత పెట్టినట్లయితే కూర మంచి గ్రీన్ కలర్లో ఉండకుండా వేరే రకమైన రంగు వచ్చేస్తుంది కాబట్టి ఇలా మూత పెట్టకుండానే కుక్ చేస్తాను. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి దాదాపు 10-15 నిమిషాల పాటు మగ్గించేసరికి కూర ఇలా చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా ఉడికిన కూరని వేడివేడి అన్నంతో కానీ రొట్టెలు, చపాతీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చిటికెలో చేసుకోగలిగే ఈ టేస్టీ అండ్ హెల్దీ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.